తాజా అంశం చూస్తున్నాం. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. లారీలోని డ్రైవర్ను స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజిన్లతో 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామి కిరణ్, ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ లారీ డ్రైవర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటారు? ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద అర్ధరాత్రి 12:05 ఈ ప్రమాదం జరిగింది. మామూలుగా హైదరాబాద్ నుంచి అంటే ఈ మహబూబ్ నగర్ నుంచి చించోల్లి వెళ్లే మార్గంలో సరుకు రవాణా వాహనాలన్నీ కూడా రాత్రి వేళలనే ఎక్కువ ప్రయాణం చేస్తాయి. అందులో భాగంగా ఈ కర్ణాటకకు చెందినటువంటి సిద్ధసిరి ఇథనాల్ పవర్ సంబంధించినటువంటి ఒక చించోలికి సంబంధించినటువంటి ఇథనాల్ తో నిండినటువంటి ఒక ట్యాంకర్ కర్ణాటకకు సంబంధించింది. ఇది KA-28 AB 1841 ఈ నెంబర్ గలటువంటి ఈ ట్యాంకరు ఎదురుగా వస్తున్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఇనుప తువ్వలతో వెళ్తున్నటువంటి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏమైందంటే ఆ బలంగా ఢీకొట్టినటువంటి లారీ ఒకేసారి రోడ్డుకు ఒకవైపుకు తిరిగి వెళ్లిపోయింది. అంటే రోడ్డు దిగి వెళ్లిపోయింది. ఈ పిల్లిగుండు అనేటువంటి ప్రాంతం ఇది అటవీ శాఖకు సంబంధించినటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతం. ఇది అటవీ మధ్యలోంచి రోడ్డు ఉంటుంది. సో ఈ ఢీకొట్టిన వెంటనే ఆ ఇనుప శివలకు సంబంధించినటువంటి లారీ కిందికి దిగిపోయింది. అయితే ఈ ప్రమాదంలో మనకి ఈ ఇంధనానికి సంబంధించినటువంటి ట్యాంకర్ కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఇథనాల్ ట్యాంకర్ అనేది ఆ మంటల్లో పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో పూర్తిగా అంటే మొత్తం కాలిపోయింది. అయితే ఇందులో ఉన్నటువంటి డ్రైవర్ నిరంజనప్ప, ఏజ్ 37 ఇయర్స్ ఉంటుంది. ఇతను సజీవ దహనమైనట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే అందులో ప్రయాణించే వాళ్ళు ఎవరు కూడా, అంటే అందులో ఎంతమంది ఉన్నారు అంటే ఓనర్ అడిగినా కానీ ఒకరే ఉన్నారని చెప్పారు. ఆ ఒకరు దహనం అయినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. అయితే అర్ధరాత్రి ఆ మార్గంలో ప్రయాణించినటువంటి ఒకరి నుంచి సైడ్ కు కాల్ రావడంతో హుటాహుటిన అక్కడికి సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది కూడా చేరుకోవడం జరిగింది. ఎస్పీ జానకి కూడా ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఈ అతివేగం ఈ ప్రమాదానికి కారణం అంటే బలంగా 2 వాహనాలు ఢీకొట్టడంతో మంటలు అంటుకున్నాయని చెప్పేసి భావిస్తున్నారు. సో ఈ ప్రమాదంలో ఒకరైతే సజీవ దహనం అయ్యారు. ప్రస్తుతానికైతే మొత్తం టోటల్ అటు ఇనుప వాళ్ళకి లారీకి సంబంధించి ఏం పెద్దగా అంటే డ్యామేజ్ ఏం జరగలేదు. మామూలుగా మంటలు అంటుకున్నాయి. అది రోడ్డుకు ఒకవైపు పూర్తిగా పక్కకు వెళ్ళిపోయింది. ఈ ఇథనాల్ ట్యాంకర్ మాత్రం దాదాపు పూర్తిగా మొత్తం టోటల్ గా కాలిపోయింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, రాకపోకలకు కానీ దేనికి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈ ట్యాంకర్ లో ఎంతమంది ఉన్నారు ఆ టైంకి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఓనర్ అడిగితే ఒక్కరే ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇంకెవరైనా ఉండొచ్చా అనేది కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఇది అర్ధరాత్రి 12 గంటలకు జరిగినటువంటి ఈ ఇథనాల్ ట్యాంకర్ మరియు ఈ లారీ యాక్సిడెంట్. ధన్యవాదాలు స్వామి కిరణ్.